హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ చాట్ ఐటెం చేసుకుందాము. ఈ వింటర్లో మనకి పచ్చి బఠానీలు చాలా దొరుకుతాయి. ఆ బఠానీలతోనూ బ్రెడ్తోనూ రెండు కలిపి ఒక మంచి వెరైటీ చాట్ ఐటెం చేసుకుందాము. చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది అందరికీ నచ్చుతుంది. మరి అది ఎలా చేయాలో ఏమేం కావాలో ఇప్పుడు చూద్దామా. ముందుగా శాండ్విచ్ బ్రెడ్ని తీసుకొని చిన్న చిన్నగా స్క్వేర్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజులో కట్ చేసుకున్న ముక్కల్ని నూనెలో డీప్ ఫ్రై చేసి ఇలా రెడీ పెట్టుకోవాలి. తరువాత ఫ్రెష్ పచ్చి బఠానీలు, ఇది కాయలు ఒలిచిన గింజలు ఇవి. వీటిని శుభ్రంగా కడిగి 2-3 విజిల్స్ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. అలాగే బంగాళదుంపలు కూడా శుభ్రంగా కడిగి బఠానీలతో పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక క్యాప్సికము, ఉల్లిపాయ, టమాటా సన్నగా తరుక్కోవాలి. అలాగే క్యారెట్ ఏమో సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికోసము ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు తీసుకున్నాను. వీటితో పాటుగా చాట్ మసాలా, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి, ఇవన్నీ మనం కొంచెం ఒక 1/2 స్పూను, 1 స్పూన్ అలాగ తీసుకోవచ్చు. ఒకవేళ చాట్ మసాలా లేకపోతే ఆమ్చూరు వేసుకోవచ్చు. ఇవి రెండు కూడా లేకపోతే లాస్ట్లో నిమ్మకాయ పిండుకున్నా పర్వాలేదు. ఇందులో ఇప్పుడు వీటితో పాటుగా ఇంపార్టెంట్ 2 ఉన్నాయి. అవి ఏంటంటే దానిమ్మ గింజలు, అనర్దానా అని అమ్ముతారు షాపుల్లో, ఇది తీసుకోవాలి. ఇది లేకపోతే పౌడర్ కూడా అమ్ముతారు, ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత భుజియా, ఇది హల్దీరామ్ వాళ్ళ భుజియా సేవ్. ఇవి రెండు ఈ చాట్కి చాలా మంచి టేస్ట్ తీసుకొస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో ముందు పౌడర్ లాగా చేసుకుని తర్వాత నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగ పౌడర్ లాగా చేసుకున్నాక నీళ్లు పోసే ముందు ఇందులో మనము ఒక టమాటా, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఈ కాడల దగ్గర కాడలు ఉంటాయి కదా, ఇది వేస్తే బాగుంటుంది. ఇప్పుడు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. బఠానీలు మెత్తగా ఉడికాయి, ఇదిగో చూసారు కదా, ఇలా మెత్తగా ఉండాలి. అలాగే బంగాళదుంపలు కూడా ఒక 2 మాత్రమే తీసుకున్నాను, తొక్క ఒలిచి ఇప్పుడు దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ ఆల్రెడీ వేడెక్కింది. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గుతుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి కొంచెం 2 నిమిషాల సేపు మగ్గించాలి. టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తపడ్డాయి. ఇప్పుడు సన్నగా తరిగిన క్యాప్సికం వేసుకోవాలి. ఒక్కసారి కలపాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలపాలి. క్యాప్సికం ముక్కలు వేసాక మరీ మెత్తగా అయిపోవక్కర్లేదు, అవి కొంచెం క్రంచీగా ఉన్నా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేయాలి. మనం మసాలా పేస్ట్లో పచ్చిమిరపకాయ వేసాము, తర్వాత కారం చూసుకొని వేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం మగ్గాయి కదా ఈ ముక్కలు. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి బాగాను. మనము సేవ్ వేసాం కదా, ఒకవేళ సేవ్ లేని వాళ్ళు ఇప్పుడు ఇందులో శనగపిండి వేయాలి. ఇక్కడ శనగపిండి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ఈ పేస్ట్ వేసి వేయించుకోవాలి. బాగా ఇది మధ్య మధ్యలో కలుపుతూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుదాము. బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక 1/2 చెంచాడు పంచదార, కొంచెం పంచదార వేయడం వల్ల మసాలాలన్నీ బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేయాలి. తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసేయాలి. వేసి బాగా కలపాలి. ఒకసారి కలుపుదాము. మళ్ళీ ఒకసారి బాగా కలిసిన తర్వాత
మనం ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలు ఇందులో వేసేయాలి. ఈ నీళ్ళతో సహా వేసేయచ్చు. బాగా కలిపి ఉడికించుకోవాలి. బాగా ఈ గ్రేవీ అంతా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అలా ఉడుకుతూ ఉంటే మసాలాలన్నీ అన్నీ బాగా కలుస్తాయి. ఒకసారి ఫైనల్గా కలిపేసి స్టవ్ కట్టేసుకుందాము. చక్కగా ఉడికింది కదా. ఈ కన్సిస్టెన్సీ మాత్రం చూసుకోవాలి, మనకి ఎలా కావాలంటే అది అలాగా. ఇది ఆరిన తర్వాత ఇంకా కొద్దిగా దగ్గర పడుతుంది, అందుకోసం ఇప్పుడు కట్టేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకుందాము. సర్వింగ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 2 బౌల్స్ తీసుకొని మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి. మనకి ఎన్ని ముక్కలు కావాలో అన్నీ వేసుకోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న బఠానీ గ్రేవీ వేసుకోవాలి పైన. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని పైనుంచి చల్లుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరిగి పైనుంచి వేసుకోవాలి. లాస్ట్లో బారిక్ సేవ్ ఇది కూడా పైనుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే. ఇప్పుడు స్పూన్స్ పెట్టి మనం సర్వ్ చేసుకుంటే రెడీ.